కూడా ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగినట్లు నీ మహిమను ఉంచమని బాలయేసు నామమున వేడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యములోని శుభ దీవెనలు, బాలయేసు యొక్క రక్షణ దీవెన మనందరికీ దేవుడు దయచేయును గాక, ఆమేన్. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞానులు కనబడుతున్నారు. గమనించండి, జ్ఞానులైన వారు అందరికీ తెలిసిన వాక్యాలే. ప్రతి క్రిస్మస్ కూడా యాజకులైన వారు, యాజకురాలైన వారు ఏం చేస్తుందంటే బోధించేవారైనారు. అయినా సరే ప్రభువు మళ్ళా మనకు విషయాలు, ఒక పాదిరి గారు ఆ మాట మాట్లాడారు అంటే మరి చూడండి, ఆ పాదిరి గారి ద్వారా దేవుడు ఒక వాక్యాన్ని చెప్పిస్తారని కాదు, కానీ అనేక విషయాలు తెలియచేయడానికి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరి దేవుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడింప చేస్తారు. నేను మాట్లాడినట్లుగా ఇంకొకరు మాట్లాడరు, ఇంకొకరు మాట్లాడినట్లుగా చూడండి మరి నిలబడుచున్న యాజకులు మాట్లాడలేదు. కనుక భావము అదైనా దాని అర్థాలను వేరు చూపించేవారు దేవాది దేవుడైనారు. ఏ సందర్భం బట్టి ఏమి మాట్లాడాలో ప్రభు వారికి అన్నీ తెలుసు. కనుక తెలిసిన వాక్యమే అనుకోనికి మనం ఏం చేయాలట, వాక్యాన్ని కొత్తగా చదువుతూనే ఉండాలి, కొత్తగానే వింటూ ఉండాలి, కొత్తగానే దేవుని మనసులో ఏం చేయాలి, ఆనందించే వారంగా ఉండాలి. కనుక వాక్య విషయంలో మనం అందరూ బహు జాగ్రత్త కలిగి వినుట ద్వారా మన జీవితంలో కూడా ఆనందమును మహానందమును ప్రభు ఏం చేస్తారు, కలుగొచ్చేవారే ఉన్నారు. దివ్యగ్రంథము ఎచ్చటనే వెతికిన సహాయం దొరుకును. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం చదవండి, దివ్య గ్రంథాన్ని చదవండి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ దివ్య గ్రంథాన్ని చదువు ద్వారా మనకున్న కష్టములన్నీ కూడా ఏమైపోతాయి, అంతరించిపోతాయి అన్నారు. గమనించండి, ప్రభు సన్నిధిలో మన దేవుని వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు కూడా మనం పట్టుకుని వారైనా. దేవునికై మహిమ కలుగును గాక, ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు యొక్క వాక్యముల శక్తి ఎలాంటిదంటే అది వర్ణించలేనిది. ఎవరైతే దాన్ని ఎత్తి పట్టుకుంటారో తప్పక వారి జీవితంలో ఏం చేస్తాడు, వారి జీవితంలో దేవుడు చిగురించువారైనారు. ఏ దినముకు ఆ దినమే వాగ్దానాలు మనకి ఏం చేస్తున్నారని మనల్ని బ్రతికించు చేస్తున్నారు. ఈ వాక్యములను బ్రతికించిన బాధల్లో ఏం చేస్తున్నట, నెమ్మది. కనుక సంవత్సరం అవ్వకముందే మనం ఏం చేయాలి, గ్రంథాన్ని పూర్తి చేయాలి. మరి ఎన్నో పనులు పూర్తి చేస్తారు కదండి. క్రిస్మస్ రాగానే ఇంటి పనులు, చూడండి వంట పనులు, శరీర పనులు ఎన్నో చూస్తున్నాం. కానీ దైవికం కూడా ఏం చేయాలి, వాక్యములోని మాటలు చివరి ఆదికాండం నుండి ప్రకటన వరకు కూడా పూర్తి చేయడానికి మనము లక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనము దేవుడికి ఏం మాట్లాడాలి అనేది కూడా బహు జాగ్రత్తగా వివరించినదే గ్రంథము. కనుక ఎవరే బోధకుడు ఎక్కడ వాక్యం చెప్పినా నాకు తెలియదు అనుకోకూడదు, కానీ మనం ఏం చేయాలి, చెప్పకముందే వాక్యాన్ని మన భావాన్ని ఏడువారు కూడా వాక్యం కలిగిస్తుంది. గమనించండి, ఇక్కడ ముగ్గురు జ్ఞానులు వచ్చి చూడండి హేరోదు దగ్గర విచారణ చేస్తున్నారు. గమనించండి వారి ప్రయాణము. ఇక్కడ జ్ఞానులైన వారు ముగ్గురు కనబడుతున్నారు. వారు మంచి జ్ఞానాభ్యాసం కలిగిన వారు. వారు తమ గురువు యొక్క మాటలు విని యేసుక్రీస్తు వారు జన్మించబోతున్నారు కనుక మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ చూడాలి, ఆకాశమందుల నక్షత్రాలు చూడండి. గమనించండి, ప్రభువు జన్మిస్తున్నారంటే నక్షత్రం చూడడం ఏంటి, నక్షత్రాలు ఎప్పుడు ఒకేలా ఉన్నాయి, సూర్యచంద్రాలు ఎప్పుడు ఒకేలా ఉన్నాయి. కానీ ఈ ముగ్గురు కూడా జ్ఞానం కలిగిన వ్యక్తులైనారు కనుక వీరి పరిశోధన ఏంటంటే ఎవరైతే లోక రక్షకుగా రాబోతున్నారో ఆ రక్షకుడు రాగానే ఏమొస్తుందట, అక్షరం ఒక ప్రకాశమానమైన నక్షత్రం మరి ఉద్భవిస్తుంది అని వీరు కనుగొన్నవారు. గమనించండి, ఆయన చెప్పిన మాటను మరొక ఏం చేస్తారంటే ఈ కాల జ్ఞానం కూడా వెతకడం ప్రారంభించారు. ఏ రోజు చూసినా మరి చూడండి ఎప్పుడున్న ఆకాశం నక్షత్రాలు అలాగే కనబడుతున్నాయి. కానీ ఒక వింతైన నక్షత్రం వారు ఎదురు చూస్తున్న సమయంలోనే వారికి కనబడడం ప్రారంభించింది. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. మనము కూడా మందిరానికి వస్తున్నాం, మందిరంలో కూర్చుంటున్నాం, ఎప్పుడు ఒకేలా ఉంది కదా అనుకోకూడదు. కానీ నక్షత్రం ఎలాగైతే ప్రత్యేకంగా వారికి కనబడిందో మనకు కూడా దేవుడు తప్పక కనబడేవారైనారు. విశ్వాసి చూడండి, అన్ని నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం యొక్క శ్రేష్టత ఎవరు తెలుసుకున్నారంటే మరి జ్ఞానులు మాత్రమే ఎరిగిన వారైనారు. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు
ఆయనలో గుప్తమైన వాక్యం సెలవిస్తుంది. ఎవరిలోనో చెప్పండి, ఆయనలోనే ఉన్నట. మనము లోకంలో ఎదుగుతుంటాం, చాలా బుద్ధివంతులు, మంచి తిండి పెడుతుంటారు, మంచి జ్ఞానం నేర్పిస్తారు, మంచి గురువులు పంపిస్తారు. కాదు, కానీ ఎవరైతే ప్రభు పాదాలు కూర్చొని ఆయన వాక్యం వింటారో, చూడు, ఎవరైతే దేవుని ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే దేవునిలో గోచాడతారో, వారిని కూడా జ్ఞానాత్మతో దేవుడు ఏం చేస్తాడట? నడిపించు దేవుడై ఉన్నారు. మరి చూడు, యేసు ప్రభువు గారి శిష్యులు ఉన్నారు. వారు చదువుకున్న వాళ్ళు ఏమీ కాదు, జాలరులు, పనిచేయవారు, బలహీనులు. కానీ ప్రపంచాలంతటిని కూడా కదిలించే జ్ఞానాత్మలు ఎవరికి ఇచ్చారు చెప్పండి? 12 మంది శిష్యులు. ఒకడు తప్పిపోయిన అపోస్తలుడైన పౌలు చేత కూడా అనేక కార్యాలు చేసి తన వెలుగును ప్రజ్వలింపజేసిన దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసి గమనించండి, క్రీస్తును వెతుకుట చాలా శ్రేష్టమైంది. ఈ లోకంలో ఎన్నో వెతుకుతున్నారు, ఇంకా ఏదో కావాలని ఆశ మానవునికి. జ్ఞానంలో చూడండి ఎన్ని కనిపెడుతున్నా, మరి సైన్స్ ప్రకారం ఎన్ని చూస్తున్నా, కొత్తవి చూస్తున్నారు. కానీ యేసును చూచువారు కొద్దివారే. అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అవని అంతా ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అందరికి హృదయాలు ఉన్నాయి, కానీ అందరూ దేవుని నమ్ముతారా? నమ్మరు. అందరూ దేవుని విశ్వసిస్తున్నారా? విశ్వసించడం లేదు. గమనించండి, మనం అలాంటి వారు కాకూడదు. కానీ యెహోవా దొరుకు కావాలని వెతుకుడి. ఏం చేయాలంటండి? ఆయన దొరికే కాలం ఇదే. రాను దినాల్లో ఇంత మన యొక్క స్థితి మనకు ఉండకపోవచ్చేమో, ఇంత భాగ్యం మనకు ఉండకపోవచ్చేమో. ఏ సమయంకి ఏం సంభవిస్తుందో తెలియదు. దినాలు మనం ఉన్నాం కనుక కాల జ్ఞానులు గురువు చెప్పిన మాటలు విని ఏం చేశారు? వారు నక్షత్రం వైపు చూడడం ప్రారంభించారు. అలాగే మనము కూడా దేవుని రాబోతున్నాను, ఇదిగో మీరంతా జాగ్రత్తగా ఉండు, లేకపోతే ప్రభు వారు వచ్చారు కనుక మనం కూడా ప్రభు చెంతకి వెళ్ళాలంటే ఆయన వాగ్దానాలను నమ్మాలి, ఆయన సన్నిధిని వెంబడించాలి, ఆయనతో ఉండడం మనం ప్రారంభించాలి. అప్పుడే మన జీవితంలో ఘనముగా మనం ఏం చేస్తారు? దేవుడు కట్టువారని వాక్యం సెలవిస్తుంది. నక్షత్రము వారికి కనబడింది. నక్షత్రం అనగానే 5 కోణాలు 6 కోణాలతో కూడి ఉంటుంది. గమనించండి, స్టార్ అనగానే చూడండి, దైవాత్మ మనిషిని దేవుడు జత చేయడమే స్టార్. గమనించండి, స్టార్ అనగానే కోణాలు చూపిస్తుంది. మీరు ఎప్పుడు చూస్తారు, చిన్న యొక్క మన నక్షత్రం మన కళ్ళ ఉంది, కానీ బయట పెట్టారు. ఈ యొక్క నక్షత్రాలు 5 కోణాలు ఉన్నాయి, కానీ నిజమైన నక్షత్రం ఇలా వేస్తే దాని మీద మళ్ళా ఏం చేస్తారు? స్టార్ అనేది కొంతమంది వేస్తుంటారు. గమనించండి, ఎందుకు ఇలాగూ ఆ యొక్క నక్షత్రం ఉంది అంటే, దేవుడు మనిషి కలిసి ఉండటే నక్షత్రం, దైవాత్మ పనికిరాని మనిషితో జత చేయడం. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప ఆదరణ. దేవుడు మానవ చేత పట్టుకోవడట, మనము మన దేవుడు పట్టుకోలేము. కానీ మనం ఎవరు పట్టుకోవడానికి వచ్చారు? నేవేదికి రాలేనని నన్వేదికి వచ్చావయ్యా, నేవేదికి రాలేనని నన్వేదికి వచ్చావయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నిజమే, ధనవంతుడు పేద కోసం రాడు, ఆరోగ్యవంతుడు అనాథుల కోసం రాడు, మరి విద్య ఉన్నవాడు విద్యాహీనుడి దగ్గరికి రాడు. అలాగే యేసు ప్రభువారు కూడా బలహీన నిమిత్తమే, రోగుల నిమిత్తమే, పాపుల నిమిత్తమే నేను వెనకవచ్చి తిని అని ప్రభువారు స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నారు. ఈ మానవుడు జన్మించడం చూడ పాప జీవితం అయిపోయింది కనుక ప్రభువు నక్షత్రం వలె ఈ జ్ఞానులు కనబడుతున్నారు. గమనించండి, పాపిని ప్రేమించి ఆయన వెతికి రావడం అండి, ఇది మానవుడికి యొక్క బహుమానం. ఈ బహుమానాన్ని ఏ మనుషులు కూడా పోగొట్టుకోకూడదు. తర్వాత రేపు చేస్తాను, తర్వాత చేస్తానని వాయిదా అసలే వేయకూడదు. ప్రార్థన విషయంలో 24 గంటలు ప్రార్థిస్తే నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? 24 గంటల ప్రార్థనలో మరి లోకమంతనే చూస్తున్నావు, కానీ ఎవరు చూడలేదు? ప్రభుని చూడలేదు. ప్రభు ఏమని అడుగుతున్నారు? ప్రభుని ఆరాధిస్తున్న మనుషులే, సభతో కూర్చున్న మనుషులే, ఆయనతో నడిచే అనుబంధం నీకుందా? ఆయనతో ఉండగల ఆత్మ నీకుందా? ఈ గురువు చెప్పిన మాటకు తల ఎత్తి పై చూశారు, దేవుడు కనబడ్డారు. ఇప్పుడు తల దించే స్థితిలో ఉన్నాం. ఎక్కడంటే ఎవరు సెల్ ఫోన్లు వాళ్ళే పట్టుకుని తల వంచుకుని ఏం చేస్తారట? తల పెడుతున్నారు కనుక వాళ్ళ తలలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నరకానికి వెళ్ళిపోతున్నాయి.
గమనించండి, తల ఎత్తి ప్రభుని చూసిన జ్ఞానులకు ప్రభు దొరికారు. కానీ తల దించుకుని సెల్ ఫోన్ లో పడిపోతున్న వారికి నరక పాశములకు వెళ్ళిపోయేవారు ఎంతో మంది. ఫోన్ ద్వారా అనేక మరణాలు, ఫోన్ ద్వారా అక్రమ సంబంధాలు, పాపం ఇవన్నీ వచ్చాయి కనుక మనుషునికి ఏం లేదు చెప్పండి, సమాధానము లేనట్లే మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే నీవు దేవస్థంలో కూర్చుని ప్రభుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు చేయవారు ఉన్నారు. ఈ దినం నక్షత్రంలోని కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నారు. మొట్టమొదటి గమనించండి, ప్రకాశించే నక్షత్రము. ఈ నక్షత్రం ఏమో చెప్పండి, ప్రకాశిస్తుందట. మనమందరం కూడా ఏమవ్వాలి, ప్రకాశించాలి. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడుగా, రక్షకుండు దయించినాడు తక్షణమునా మోయి మన నిరీక్షణ ఫలమొందేదాము. నిజమే, రక్షకుడు మన కొరకు దించాడు కదా. మనమందరం కూడా ఎవరు వెతకాలి, రక్షకుడు వెతకాలి. ఈ నక్షత్రంలో వారు ఎలుగెత్తి చూడగానే అన్ని నక్షత్రాలు ఒకలా ఉంటే ఈ నక్షత్రం మాత్రం ప్రత్యేకంగా ఉంది. లోకంలో కూడా అనేకమైనవి చాలా బాగా కనబడతాయి. కానీ కొన్ని వాళ్ళతో సహవాసం చేయగా కొన్ని నక్షత్రాలు ఏమైపోతాయి, ఆరిపోతాయి. కానీ యేసయ్యతో నక్షత్రంలోనే క్రీస్తును మనం వెంబడిస్తున్నప్పుడు ఇది ప్రకాశమానమైనది కనుక ఏ స్థితి నుండి నడిపించిందో, ఏ స్థితికి చేర్పించిందో అప్పటి వరకు కూడా ఏమి తగ్గలేదట, దీంట్లో ప్రకాశత తగ్గలేదు. దేవునికే మహిమ కలుగును గాక. జబ్బులే రానివ్వండి, ఇబ్బందులే రానివ్వండి, మనమే రానివ్వండి, నిందలే రానివ్వండి, కష్టాలే రానివ్వండి, నీ అనుకున్న వారు నేను వదిలేసినా మనల్ని ప్రభు ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. గమనించండి, భార్య ప్రేమ కొంతవరకే, భర్త ప్రేమ కొంతవరకే, తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకే. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయన ప్రకాశించడంలో మనం ఏం చేస్తున్నారంటే వెలుగు వలె మనం కూడా ఏమవ్వాలంటే నక్షత్రం వలె ప్రకాశించాలని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, అన్ని నక్షత్రాలు కూడా రాత్రి ఒక్కటే నక్షత్రం మరి ఏం చేస్తున్నాయి, వెలుగుతున్నాయి. కానీ పగల రాగానే మరుగైపోతున్నాయట. కానీ వీరు జ్ఞానులు కనుక ఏం చేస్తున్నారు, వారు తల ఎత్తి చూస్తూనే ఉన్నారు కనుక దీనిలో ఉన్న అమూల్యమైనది ఏంటంటే ప్రకాశితమానంగా ఉన్నదని కనుగొన్నారు. క్రీస్తును కలిగిన వారు ప్రకాశిస్తారు, క్రీస్తుతో నడిచిన వారు ప్రకాశిస్తారు. ఎలా ప్రకాశిస్తారు, ఏ జబ్బుతో దేవుని దగ్గరకు వచ్చినా, ఏ కష్టంతో దేవుని దగ్గరకు వచ్చినా నీతోనే ప్రభు మాట్లాడి నిన్ను నన్ను కూడా ఏం చేస్తారైనా ఆ శ్రమ నుండి తప్పించి ప్రకాశమానమైన జీవితాలు వెలుగు అని మనం ఏం చేస్తారంటే గొప్పవారిగా తయారు చేయాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఎన్ని జీవితాలను వెలిగించారండి, ఎన్ని జీవితాలు ప్రకాశిస్తున్నాడండి ఆయన. ఎవరు యేసుక్రీస్తు వారు నమ్మిన మనకి ఏం చేస్తారంటే చాలా సాక్ష్యాలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అవునా కదండి? ఏ విషయంలో అయినా నువ్వు ప్రార్థన చేసి చూడండి, తప్పక నేను ఉన్నాను అని చెప్పి ఏం చేస్తారైనా మన మొరను ఆలకించు దేవాది దేవుడు అయినావు. నువ్వు మనసులో ప్రార్థన చేసినా, నువ్వు పని చేస్తా ప్రార్థన చేసినా, నీవు వ్యాధిలో ప్రార్థన చేసినా మన చెయ్యి పట్టి మనం ఏం చేస్తాడైనా నడిపించు వారైనారు. ప్రకాశకులు తగ్గింది అని ఉన్న నక్షత్రాలు పక్క వెళ్ళిపోవచ్చేమో. అవునా కదండి? మనకు ఆరోగ్యం తగ్గిపోతే, మనకు సమస్యలు వస్తే మనం చాలా లోకంగా మాట్లాడేవారు ఉంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను విడువను ఎడబాయను. విశ్వాసి, నీవు ఎప్పుడూ ప్రకాశించాలనే ఆశ ప్రభులో ఉంది కనుకనే ఆయన ఏం చేస్తారంటే మనను నిత్యము ప్రకాశింపచేయగల గొప్ప దేవుడు. ఈ జ్ఞానైన వారు వెళుతూనే ఉన్నారు. ఇంట్లో నక్షత్రములను ప్రకాశితలు కలుగుని ఏంటింత గొప్ప భాగ్యం తిరిగి ప్రకాశిస్తున్నారు. ఏం చేస్తారంటారు? ప్రయాణము చేయడము ప్రారంభించారు. నిజమే, క్రీస్తుని నమ్మిన తర్వాత నీవు కూడా ఏమవ్వాలి? ఆయనతో ప్రయాణం ప్రారంభించాలి. మన ప్రయాణాన్ని ఎక్కడ కూడా ఆపకూడదు. ఇది వెలుగు వారు చూసినప్పుడు చాలా సంతోషకరంగా అనిపించదటండి. క్రీస్తుని చూస్తే నీకేమవ్వాలి? సంతోషం రావాలి, నీలో దుఃఖం పోవాలి. కానీ మందిరంలో కూర్చున్నదే బాధ, బయట కూర్చున్నదే బాధ, వచ్చినాములే వెళ్ళిపోయాములే అంటే దేవుడు కూడా నేను ఏమి నన్ను మన యొక్క జీవితం ఏం చేయలేడైనా కార్యాలు చేయలేడు. ఆయన చూస్తున్న నీవు మనమేమో సంతోషం ఉండాలని వాక్యం సెలవిస్తుంది.
గమనించండి. మరి చూడండి, మలాకి నుండి మరి మత్తాయి వరకు నిశ్శబ్దంగా 400 కాలము సమయంలో కూడా ప్రభు ఎవ్వరికి కనబడలేదటండి. అంటే దేవుడు ఎవ్వరికి దర్శనం ఇవ్వలేదు. 400 సంవత్సరాల కాలము నిశ్శబ్ద కాలం అయిపోయారు. దేవుడు మానవుడు శ్రమలో లేక పాపలు పడిపోయాడు కనుక నేను ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో ఏం చేస్తున్నారైనా ఆలోచన చేస్తున్నారని కానీ పని చేయడం మానలేదండి. పని చేస్తారు. ఏం పని? మరియమ్మ గర్భంలోని ఒదిగిపోవడానికి ఆయన ప్రయాణం కడుతున్నారు. నక్షత్రాన్ని చూపించి జ్ఞానం తీసుకొస్తున్నారు. ఇదిగో నేను మహారక్షకు రాబోతున్నాను, గొల్లను చెప్పండి అని ఒక ప్రణాళిక ఆయన వేసడం మనం చూడవచ్చు. గమనించండి, యేసయ్య ప్రణాళిక మనుషులందరూ చూడలేనిది, మనుషులందరూ కూడా ఎరగలేనివి. అవి కంటికి కనబడము, చెవికి వినబడవు, అవి అగోచరములు. ఇంత జ్ఞానులైన వారిని బయలుదేరి వెళ్తున్నారు. ఆ నిశ్శబ్ద కాలంలోనే వీరు ఎరగలేని నక్షత్రం చూసి ఇది బహు ప్రకాశితమైనది ఏం చేశారు? దాన్ని కనుగొని వారైనారు. చూడండి, రెండోదో చూసినట్లయితే ఇది నడిపించింది. ఆమె ఈరోజు వినడమే, మీరు వాక్యాన్ని చదవడం అవసరం లేదు. మరి దానిలో భావం చేసుకుంటే మన జీవితం దానిమే నడిపించిందట. ఇప్పుడు విశ్వాసి ఈ నక్షత్రము ప్రయాణం చేయాలి. కనుగొన్నారు, బాగుంది, ప్రకాశిస్తున్నారు, బాగుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టది? నడిపిస్తుంది. జ్ఞానులు ఎప్పుడైతే నడవడం ప్రారంభించారో వారితో పాటు ఈ నక్షత్రం నడుస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎంత గొప్ప దేవుడు యేసయ్య. నీవు నడవకపోతే నీతోనే ఉంటాడు ఆయన. నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు కన్నీళ్ళు ఉన్నప్పుడు, నీ ఇబ్బందులు ఉన్నప్పుడు దాటి వెళ్ళే దేవుడు కాదు. శ్రమలో నీ నా చేయి పట్టుకొని మనం ఏం చేస్తాడు? నడిపించు వారే ఉన్నారు. గమనించండి, మన బ్రతుకు కాలం అంతా కూడా మన నడకలు కూడా గుర్తించు దేవుడు. అది కింద పాడుకున్నాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. చాలండి, మన బాగుగా ఎరిగిన దేవుడు. గమనించండి, ఆరోగ్యం ఉన్నప్పుడు బాగా పరిగెడితే మన చుట్టూ పరిగెడతారు చాలా మంది ఉంటారు. ధర్మంలో ఉన్నప్పుడు పరిగెడుతున్నప్పుడు చాలా మంది స్నేహితులు అయిపోతారు. యోబు జీవితంలో తన నడకలో ఏమొచ్చేసింది? తన జీవితంలో సాతాను శోధించినప్పుడు మరి తన ఆస్తి బిడ్డలు అన్ని కోల్పోయినప్పుడు తన ఆ నడక ఆపేసింది ప్రయాణం. అలాంటి సమయంలో స్నేహితులు వచ్చి ఎందుకు నీ బ్రతుకు ఉన్నట్లుగానే ఏం చేస్తున్న స్నేహితుడిని బాధ పెడుతున్నారు. భార్య చనిపోతే బాగుండు కదా అని భార్య కూడా సూచన చెప్పింది. గమనించండి, కానీ క్రీస్తు విడిస్తారా? దేవుడు విడిచిపెడతాడా? ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు కనుక ఈ నక్షత్రం అట వారు నడుస్తుండగానే ఏం చేస్తుందంటే వీరితో ప్రయాణం చేయడం ప్రారంభించింది. గమనించండి, మన ముందు తల్లి అమ్మగారు ఉన్నారు. వారి నడకలు ఎన్ని చూస్తుంటారో కదండి. ఎన్నోసార్లు పడిపోతారు, అయినా సరే మళ్ళీ ఏం చేస్తుంది దేవుడు? పట్టుకోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రభు పట్టుకోకపోతే మన బ్రతుకు విలువ లేదు. ప్రభు మనం చూడకపోతే మన బ్రతుకు విలువ లేదు. కనుక ఏ జీవులైనా ప్రభు మనం నడిపిస్తున్నారు కనుక ఆ నడక చివరి వరకు కూడా మనం కూడా బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు కూడా ఎన్నో నక్షత్రాలు అడ్డుపడతాయి. అక్కడికి వెళ్ళండమ్మా, ఇక్కడికి వెళ్ళండమ్మా, అది చూసిరండమ్మా, ఇది చూసిరండమ్మా, అది చేసిరండమ్మా, ఇది చెయ్యండమ్మా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. స్థిరమైన విశ్వాసం కలిగిన భక్తులుగా మనం ఉండాలి. 30 60 దేవుడు చెప్పారు, మన మాట కాదండి ఇది. 100 భక్తిలో నీవు నేను ఉన్నట్లయితేనే నక్షత్రము నీకు సహాయం చేస్తుంది. అప్పుడప్పుడు భక్తి, అప్పుడప్పుడు దేవుని మందిరం, జ్ఞాపకశుభ్ర మందిరం. కొంతమంది చూడండి, ప్రార్థన అనగానే ఏం చెప్తారంటే, మా కొలను అలాంటి భక్తులు కూడా ఉన్నారు, ఇంటిని పై చెప్తారంటే చాలా తప్పు ఉండేది. ఒక యాజకుడి దగ్గరికి వచ్చాడు అంటే నీవు అతను సమయం ఇవ్వాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయ అవకాశం ఇవ్వాలి. గమనించండి, మాకు చెప్పే సమయం చూడండి 7 గంటల ప్రార్థన అంటే వాళ్ళు మాకు ఫోన్ చేశారు 30 గంటలనే 7 గంటలకే చూడండి ఒక అరగంటలోనే ప్రార్థన అన్నీ చేసేయాలట. ఎలాగైపోతాయి? సంవత్సరానికి ఒకసారి ప్రార్థనమో. గమనించండి, అలాంటి దేవుడికి సమయం ఇచ్చేవాడు మనం ఉండకూడదు. దేవుడు మనకు సమయం ఇచ్చాడు కనుక ఈ నడకలు నీస్తూ నెరవేర్చుకోవడానికి ఇష్టం కాదు, కానీ క్రీస్తు విశ్వాసాన్ని ఏం చేయాలి?
మనము పాటించువారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. బోలేశ్వరాజుకు రాజుకు గమనించండి, విందులు చేస్తున్నారు, వస్త్రాలు కొనుక్కుంటున్నారు, దేవాలయాలు అలంకరిస్తున్నారు, అన్ని చేస్తారు. కానీ సమయం ఎక్కడి దగ్గరకు వస్తే, ప్రార్థన దగ్గరకు వస్తే ఎంత నీరసమో, ఎంత బలహీనతో. కనుక అలాంటి వారికి మనం ఉండకూడదు. కానీ కొంతసేపు అయినా మనసారి ఎవరు కోరుకోవాలి? దేవుణ్ణి కోరాలి. చూడండి, వీరు నడుస్తున్నప్పుడట ఇది కూడా ఏం చేసిందంటే నక్షత్రం కూడా వారితో నడవడం ప్రారంభించింది. అంటే మన జీవిత కాల పర్యాంతం ఎన్ని బంధాలు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, దేవుడు మనలను చేసుకున్నవారు కనుక మన చేతిని ఏం చేస్తారైనా పట్టి నడిపించువారైనారు. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నే జారిపోకుండా, నేను పడిపోకుండా, జారిపోకుండా, నేను పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. నిజమే, ప్రభువు ఈ జ్ఞానం కూడా చేపట్టుకుని నడవడం ప్రారంభించారు. గమనించండి, వారి ప్రయాణము చాలా ప్రయాసకరమైంది. మనలాగా వారి సౌకర్యాలు లేరు, మనలాగా అన్ని వాహనాలు వారికి లేవు, మనలాగా జీవితం సౌఖ్యంగా లేదు. కానీ వారి భక్తిని విడిచిపెట్టలేదు. భక్తి కలిగిన వాడు ఎన్ని శ్రమలను ఎదుర్కొంటాడండి. భక్తి కలిగిన వాడు ఎంత కష్టం వచ్చినా ప్రభువుని మహిమపరుస్తాడు. కనుక వీరేం చేస్తారంటే భక్తి తగ్గని జ్ఞానంతో వారు ప్రవర్తించడం వల్ల వారికి ఏమైంది చెప్పండి? దేవుడితో నడవడం ప్రారంభించారు. గమనించండి, మోషే జీవితం మనం చూసినప్పుడు ఆయన కూడా చూడండి నీటిని తీయబడి ఇశ్రాయేలు జనాల కొరకు ఏం చేస్తాడైనా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలందరి కొరకు మోషేని ఈ భూలోకానికి పంపించిన వారైనారు. ఆయన నడక ఇశ్రాయేలందరినీ కూడా మరి చూడండి పాలు తిన ప్రవహించి మానాలు చేరేంత వరకు కూడా నువ్వు వారిని విడిచిపెట్టదు, నేను నిన్ను విడిచిపెట్టనని ప్రయాణంలో గొప్ప స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోసేపు జీవితంలో నడకను కూడా ప్రభు ఆపు చేయలేదు. చూడండి, తన కొంచెం చిన్న కథ చెప్పాడంటే అన్నదమ్ములకు వారి ఈర్ష్య వచ్చిందండి. కానీ ఈర్ష్యపడినా ఎక్కడైతే ఈర్ష్యపడ్డారో అక్కడ కాకుండా వారిని చూడండి యోసేపును అన్య దేశంలో గొప్పవారిగా రాజుగా చేసి ఏం చేస్తారైనా చూడండి తన జీవితములను నడిపించిన వారైనా. యోసేపు జీవితంలో ఎన్ని కష్టాలు. ఓ చిన్నవాడి కళను కూడా తండ్రి బిడ్డలు వార్చలేకపోయారు, అన్నదమ్ములే వార్చలేకపోయారు. కానీ ప్రభువు ఓర్చుకునే దేవుడు, ప్రభువు సహించే దేవుడు కనుక యోసేపు ఏం చేశారు? ఫలించిన కొమ్మగా ఆయన మార్చిన వారైనారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో జీవితాలను నడిపించి ఒక శ్రేష్టమైన అనుభవాలను చూపించిన దేవుడైనారు. ఇక మూడోది చూసినట్లయితే చూడండి, సంతోషం ఇచ్చింది. ఏం చేసిందంటే నక్షత్రం సంతోషం ఇచ్చింది. సంతోషముగా ఉండాలనుకుంటాం, కానీ ఏదో సమయంలో ఏదో శ్రమ ఆనందం ఏం చేస్తున్నాయి? కలుగుతూనే ఉన్నాయి. సంతోషంతో ఉండాలనుకున్న మనసులో వేదన, కుటుంబంలో వేదన, పిల్లల ద్వారా సంతోషం ఉండదు, భర్త ద్వారా సంతోషం ఉండదు, భార్య ద్వారా సంతోషం ఉండదు. ఏదో స్థితిని సాతాను ఏం చేస్తుంది? మనుషుల సంతోషాన్ని తీసేస్తుంది. సంతోషం అందరాదే మనక సంతోషం అందరాని మన తండ్రి భోగా ప్రార్థన చేయడే దేవుని సంస్తుతి చెయ్యరారే. నిజమే, సంతోషంతో సంస్తుతి చేయాలట ప్రభుని మనం అందరం కూడా. గమనించండి, ఎక్కడ సంతోషం దొరుకుతుందండి? ఒక సినిమా హాల్లో కూర్చుంటే 3 గంటలు చూస్తారు, తర్వాత ఏమవుతుందో హృదయం మళ్ళా వేదనే. ఒక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నా అనుకుంటాడు, కానీ తన ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల. అంతేకాదు చూడండి, తన కుటుంబానికి వేదన చాలా బాధకరమైంది. తర్వాత అతను అడిగితే ఏమంటాడు? ఆ బాధ తట్టుకోలేక త్రాగలే, కానీ దాని ద్వారా మేలు లేదు. కానీ చాలా చోట్ల సంతోషాన్ని ఎదుగుదలకు వెళుతున్నారు, కానీ మరి చూడండి పొద్దు వరకు చాలా సంతోషం కనపడింది, కానీ తుదకు ఏమైపోతుందో వ్యసనమైపోతుందట. దాని ద్వారా సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు మందిరంలో కూర్చున్నప్పుడు సంతోషము, ఆయన పాదాల దగ్గర కన్నీరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు సంతోషము. ఎన్నో చూడాలని వెళుతున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళినా సమాధానం సంతోషం లేక ప్రలాపించువారు ఎంతో మంది. గమనించండి, ఒక మందిరంలో ఒక యాజకులట ఓ మాట అనుకున్నారట. ఆయన ఎప్పుడూ సినిమాకి వెళ్ళలేదట. మీకు నేను మామూలు కథపూర్వమే చెప్తున్నాను, ఇది వాస్తవం కాదు.
గమనించండి, అనుకున్నారట మనసులో, ఇప్పుడు కాలంలో కాదని ఎప్పుడో, మరి ఒకవేళ బాహుబలి అవ్వచ్చు, మరి ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. గమనించండి, సరే ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు, కానీ నేను విన్నాను ఈ మాట. కానీ వాడు ఏమనుకున్నారట, నేను రాత్రికాలం వెళితే నన్ను ఎవరు చూడరు కదా అనుకున్నాడు యాజకుడు. సరే ఆయన ఏమనుకున్నాడో మొత్తం మీద పాదులు గారు వెళ్ళిపోయి హెల్మెట్ పెట్టుకుని చూస్తున్నారట. ఎక్కడ? సినిమా హాల్లో కూర్చుని వస్తున్నారు. సరే సినిమా ప్రారంభమైంది, ఏదో పాట వస్తుంది, ఏమొస్తుందో మనకైతే తెలియదు. కానీ ఈ లోపు అతను తెలియకుండా విశ్వాసులు కూడా అక్కడికి వచ్చారట. ఎవరొచ్చారు చెప్పండి? మాస్కులు కట్టుకుని వచ్చారట విశ్వాసులు కూడా. పాస్టర్ గారు అలాంటి వాళ్ళు అయిపోయారు, విశ్వాసులు గారు. కానీ ప్రార్థన అవగానే ఆమె అన్నాడట. ఆయన మందిరంలో సినిమా అవగానే ఆమె అన్నాడట. ఇక్కడ భక్తులు హల్లెలూయా అన్నారట. చూడండి, ఎక్కడికి వెళ్ళి సంతోషం ఎదిగారు వీళ్ళు. చాలా తప్పు. మనం చేస్తున్న పని యథార్థంగా ఉండాలి. అంటే సంతోషం ఎక్కడ వెతుకుతున్నారట భక్తులు? లోకంలో వెతుకుతున్నారు. విశ్వాసే అలాంటి మందగా నీవు నేను ఎన్నడూ ఉండకూడదు. ప్రభు కన్నా మనం చూస్తున్నా కనుక మనలో ప్రభు చూస్తున్నా మనకి యథార్థమైన బ్రతికి ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని అడుగుతాడండి, నువ్వేం చేసి వచ్చావు, ఏ స్థలం నుండి వచ్చావు, నువ్వు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తాడు. మన పిల్లల్ని ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంటాం. దీపము పిల్లలు పుడితే పిల్లల్ని అడుగుతుంది, మరి అందరూ ప్రార్థన చేయాలి బిడ్డ కొరకు. మరి ఏమంటాము, ఎక్కడికి వెళ్ళానికి వచ్చావు, మట్టి చేసుకున్నావు అని మనందరూ ఏం చేస్తాం, పిల్లల్ని భయపెడతాం. అలాగే దేవుడు కూడా మనల్ని కన్న దేవుడు అంటే తన గణించి కన్న దేవుడు కనుక సంతోషాన్ని లోకంలో ఎక్కడికో వెతుకుతున్నారు. అలాంటి దుస్థితి మనం కలిగి ఉండకూడదు. మోకాళ్ళ దగ్గర ఇంట్లో కష్టం వచ్చిందా ప్రార్థన చేయి. పక్క వారితో కూడా నీ కష్టాన్ని చెప్పుకోవద్దు. వారు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి బాగా జరిగిందంటే అలాగే జరగాలి అనేవాళ్ళు లేదా ఉన్నారు. కానీ నీ కష్టాన్ని దేవుని సన్నిధిగా మోకరించి కన్నీరు కాచినప్పుడు తప్పక మన జీవితంలో ఏం చేస్తారైనా గొప్ప కార్యాలు చేయవారే ఉన్నారు. సంతోషము తాత్కాలికమైన సంతోషాన్ని విడికి ఆయాస పడకూడదు, కానీ నిజమైన సంతోషం క్రీస్తులో ఉందని వేసినప్పుడు ఈ సంతోషం అంటే ఎలా ఉంది? వీరు బంగారం బోడపు సామాన్లు తీసుకొస్తున్నారు, చాలా బరువైనవి. కాలాలు మారిపోతున్నాయి, 2.5 సంవత్సరాలు జ్ఞానులు నడుస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు సంతోషం మారిపోలేదు. ఒకరోజు ఒక భక్తి చేసేవారుగా మనం ఉండకూడదు, కానీ ఎప్పుడు కూడా ఒకే భక్తిని అనుసరించిన వారుగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఏదైనా మేలు జరిగితే దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఏదైనా తప్పుగా జరిగితే దేవుడు మనం మర్చిపోయాడు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విశ్వాసి అలాంటి దుర్బోధన మనం చేయకూడదు. మనం కొన్నా లేకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువే. బంగారమే గనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు గనుక సంతోషాన్ని ఎప్పుడు కూడా దయచే దేవుడి వాక్యం సెలవిస్తుంది. నశించడానికి వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి ఇల్లులోనికి వచ్చిన వారు చక్కగా నశించకపోతున్న పాపి ఎరిగి సంతోషం లేని బ్రతుకులు సంతోషం ఇచ్చి ఆయన మహిమను చూపించి నేను ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్యా అని చక్కని మాట చెప్పిన వారు. ఎక్కడుందండి సంతోషం? ఎన్నో స్థితిగతులు చూస్తున్నాం. హాస్పిటల్ చూస్తే వారు చెప్పే మాటలు అంటే భయం వేస్తాయి. కానీ అలాంటి రోగులు కూడా ఆయన బాగు చేయ దేవుడు అన్నారు. మీకు సాక్షి చెప్తారు. గమనించండి, ఒక మనుషుని వ్యక్తి కొండ జాతి వ్యక్తి అతను దేవుని నమ్ముకోగా తెలియక ముందు మనుషుని నాలుక పైన కంతిలా వచ్చిందట. ఎన్నడూ లేనట్టు ఎన్నో జబ్బులు లేడు, ఉన్నది కూడా అవి ఊడ్చేస్తాను. మనిషి బాగున్నాడు అనుకుంటా, కానీ తర్వాత ఏ స్థితిలో ఉంటాం ఎవరికి ఏమి కూడా తెలియదు. కానీ చూడండి, ప్రభు ప్రణాళిక లేనిదే మనకి ఏమీ జరగదు. ఆయన ఉన్నారు కనుక నమ్మిన వాళ్ళు స్వస్థత పడతారు. ఈ కొండ జాతి వ్యక్తి గట నాలుక మీద భయంకరమైన గడ్డ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారట, నేనా గడ్డ వచ్చిన వాళ్ళు చాలా మంది గడ్డ తొలగిస్తే చనిపోతారయ్యా, మేము చూసాం అలాంటి కేసులు కనుక నీవు బ్రతికినంతకాలం బ్రతుకు, చనిపోతావు తర్వాత అన్నారట. ఎవరో చెప్పారట యేసుక్రీస్తు గురించి, యేసయ్యని ప్రార్థిస్తే చాలు, కానీ సిగ్గుపడటండి ప్రార్థన చేసుకోవడానికి ఆ బిడ్డ. కానీ అయినా సరే చెప్పారు కనుక ఇంట్లో అయినా ప్రార్థన చేస్తారు. ఇన్ని చూశాను కదా, ఇన్ని చేశాను కదా అనుకున్నాడట. చూడు, అతను మాట్లాడితేనే ఒక ఖర్చు కలిసిపోతుందట. అలాంటి సాక్షి నాకు చెప్పాడు, నేను విన్నా. చూడు, అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు ఒక రాత్రి దర్శనమిచ్చాడు. నీవు నా కొరకు వాడబడితే నేను నిన్ను నిలబెట్టకుండా స్వస్థపరుస్తాను అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మనుషులకు తారతమ్యం ఉంటుందండి, మనుషులకు కుల భేదాలు ఉంటాయి.
మనుషులకు ఎక్కువ తక్కువ ఉంటాయి. మనుషులు చిన్నవారు పెద్దవారు చూస్తారు. దేవుడు నీవు నేను బాధపడుతుంటే ఎన్నడూ మనం విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికే మహిమ కలుగును గాక. చావు గోతి నుండి జీవకేటి విషయ మన దేవుడు. చావును విడిపించే వాళ్ళు ఎవరు ఉంటారా? జబ్బులు విడిపించే వారు ఎవరుంటారా? పాపులు ప్రేమించే వారు ఎవరుంటారా? బలహీనం సాధించుకునే ఎవరుంటారా? బయలు దగ్గరికి వెళ్ళి ఏది చూసినా రోగులను, పక్షవాత రోగులను, కుష్ఠ రోగులను, వ్యాధిగ్రస్తులు సైతమైన బాగు చేసిన దేవుడు. ఈ వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత మరణాడే ఆ కంటి తనకు తానే పడిపోయిందట. దేవుడికే మహిమ కలుగును గాక. మీరు అవాస్తవం చెప్పడం లేదు, జరిగింది వాస్తవమే. ఇప్పుడు అనేక కొండ జాతులకు వెళ్ళి ఏం చేస్తున్నాడైనా? వారి గుంపులోనే సువార్తను ప్రకటిస్తున్నారు. గమనించండి, నీకు రక్షించాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు అంటే లోకంలో అన్ని వెతికి రామ్మని కాదు, ఆయన సన్నిధిని స్వార్థ చేస్తున్నారు. గమనించండి, దేవుని సాక్ష్యాలు ఎంత మధురమైనవో. కనుక సంతోషం విషయంలో మనం ఎక్కడ వెతకాలంటే ప్రభు సన్నిధిలోనే వెతికి ఆయన మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది. ఇక గమ్యాన్ని చేర్చింది. చివరిది ఏం చెప్తుంది? గమ్యము చేర్చింది. నిజమే, ప్రతి మానవ జీవితం మానవం అనేది ఉంది, అవును కదండి? ప్రతి మనిషి పుట్టినవాడు చనిపోక తప్పుడని మాట ఉంది. అలాగే గమ్యము, వీరు ఏం చేస్తారంటే గమ్యము ప్రారంభించిన మొదలుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆపుతుంది అని నక్షత్ర విషయంలో ఆలోచన కలిగిన వారు. కానీ ఇక్కడ ఇలా చదువుకున్నాం, ఏ రోజు దగ్గరికి వెళ్ళి పరిష్కారం ఎదిగారటండి. ఎక్కడికి వెళ్ళి ఎదుర్కొన్నారట? పరిష్కారం. కొంతమంది భక్తి అనుకుని తప్పుగా వేరే పరిష్కారంగా వేరే చోట్ల వెళ్ళి పరిష్కారం చూస్తుంటారు. యేసుక్రీస్తుని నమ్ముకుని కూడా అటు ఇటు చూసిన చాలా మంది ఉన్నారు. నా కళ్ళతో కొన్ని నమ్మలేనివి కూడా జరుగుతున్నాయి. కానీ యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఇక నా బ్రతుకంతా నా ప్రభే అని నేను కూడా అనుకున్నాను, మనందరం కూడా అనుకోవాలి. గమనించండి, నీ నా జీవితంలో లోకాన్ని చూడకూడదు, కానీ ఎవరు చూడాలి? క్రీస్తునే గమ్యమని చేరాలి. క్రీస్తే నిజమైన దేవుడిని ఎరగాలి. ఈ జ్ఞానం వెళుతూ పోతూ ఏ రోజు ఇంటి పైన చుక్కను చూసి ఏం చేస్తారంటే అక్కడ చూడండి, ఏ రోజు రాజు గొప్పవాడు కనుక ఇతను కలిసి వస్తే బాగుండు అని ఎవరు చూస్తే ఏం చెప్పారు? దారి తప్పిపోయారు. మనం కూడా కొందరు కళ్ళైన వాళ్ళు చూసి, డబ్బున్న వాళ్ళని చూసి, లోకల్ ప్రభుత్వాలు చూసి ఆశ చేస్తాం. ఏదో ఇస్తారేమో, ఏదన్నా చేస్తారేమో ఏం చేస్తాము? ఎవరు పక్కన పెడుతున్నాం? ప్రభుల ప్రభైన యేసుక్రీస్తు వారిని పక్కన పెడుతున్నాం. వీరు కూడా అదే చేశారు. వారి దగ్గరికి వెళ్ళి ఇంత దూరం నడిచి వచ్చిన చివరికి వచ్చే సమయానికి ఎక్కడ తప్పిపోయారు? హేరోదు బంగళా దగ్గర తప్పిపోయారు. గమనించండి, కొంతమంది దేవుడి దగ్గర చాలా భక్తిగా ఉంటుంటారు, చివరిలో తప్పిపోతారు. 40 దినాలు మేము మా అన్నయ్య అందరూ కూడా ఏం చేస్తామంటే 40 రోజులు ప్రార్థన చేస్తాం. మరి చూడండి, మరి ఒక కుటుంబం, మాని కుటుంబం నుండి ఒక అన్నయ్య వచ్చేవారు, చాలా వ్యసనాలతో ఉండేవారు. అన్నయ్య చెప్పి ఏమన్నారంటే ఈ 40 రోజులు కూడా ఏం చేయకుండా మా దగ్గర ప్రార్థనగా దేవుడి విషయం ఎంత ఏం చేస్తారన్నప్పుడు తన తల్లి చెప్పిన మాటకు ఏం చేశారంటే ఆ బిడ్డ కూడా మాట విని 40 రోజులు రావాలని నిర్ణయించుకున్నాడండి. గమనించండి, 39 రోజులు మరి ఏం చేశాడంటే శిలువ ధ్యాన ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ యొక్క ముఖ రూపము చాలా సౌందర్యంగా మారిపోయింది. క్రీస్తులో ఉన్నవారు ప్రకాశిస్తారు. కనుక 39వ రోజు వస్తే ఆయన జీవితం ధన్యమయ్యేదేమో. కానీ ఫ్రెండ్స్ అట ఎక్కడ పిలిచారు? సినిమాకు పిలిచారట. గమనించండి, క్రీస్తు నుండి వేరే జీవితముకు విలువ అనేదే లేనే లేదు. మళ్ళా అదే వ్యసనానికి ఏమైపోయాడు? బానిస. ఫ్రెండ్స్ అన్న వారు రోగంలోనూ ఇబ్బందుల్లోనూ ప్రేమించేవారంటే పర్వాలేదు, కానీ నేను బానిస చేసి వదిలిపెట్టే ఫ్రెండ్స్ తో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయలేకూడదు. ఇక్కడ ఏ రోజుకు సహవాసం చేస్తున్నారు? ఈ సహవాసంలో పైన చూడడం మర్చిపోయారు, కానీ క్రింద లోకంలో ఉన్న మనుషుని చూస్తున్నారు. కనుక అలాంటి భక్తిలో మనం ఉండకూడదండి. నీ స్థితి నా స్థితి ఏదైనా, మన చుట్టూ ఎందరైనా చెప్పినా దేవవాక్కు నిజము దిక్కులు చూడకు అని ప్రభు చెప్పినట్లుగా ఎక్కడ చూడాలి? ప్రభు వైపే చూడాలి. ఇది ఏం చేస్తుందంటే గమ్యం చేర్చింది. చూడండి, అయినా బంగాళా పైన ఏమిచ్చిందట? ఈ స్టార్ నిలబడిందట. ఎందుకోసం? అయ్యో, నా బిడ్డలు ఎంతో దూరం వచ్చారే నన్ను ఆరాధించడానికి, ఇప్పుడు త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు. కనుక నేను ఎక్కడుండాలి? వారి కొరకు
పైన వేచి చూస్తానని దేవుడట వేచి చూడడం ప్రారంభిస్తున్నాం. గమనించండి, మళ్ళా వాడు బయటికి రాగానే తల ఎత్తి చూడగానే ఎక్కడ నుంచుంది? బంగ్లా పైన నుంచుని ప్రకాశిస్తుంది. గమనించండి, త్రోవ తప్పి వెళ్ళిపోతున్నప్పుడు 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు విడిచి ఏం చేస్తాడంటే ఒక గొర్రె నుంచుని దొరకగానే భుజాల మీద వేసుకుని ఏం చేస్తాడైనా తీసుకొచ్చిన దేవుడు. మరి చూడండి, బెత్లెహేములో ఆ పశువుల పాకలో ప్రభు జన్మించాడు కనుక నేరుగా పగటి జాగానే ఎక్కడ తీసుకువెళ్ళిపోయిన నక్షత్రం మరియమ్మ యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలానికి తీసుకువెళ్ళిపోయింది. నీ భక్తి నా భక్తి కూడా అడ్డురాళ్ళు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ప్రభు మనం విడవలు కనుక మనం ఏం చేయాలి? ప్రభునే చూడాలి, ప్రభుత్వ నడవాలి. ప్రధాన యాజకుడు ప్రభు కనుక చూచుకోవాలి. మన జీవితం కనుక మనము కూడా నక్షత్రంలో ప్రకాశించబడి నడిపింపబడి సంతోషంతో దేవుని గమ్యాన్ని చేయాలనుకుందాం. అట్టి తండ్రి మనకి చేయమని